పరిశుద్ధాత్మ పరిచర్య యేసు ప్రభు పరిచర్య ఒకటిగా. పరిశుద్ధాత్మ పరిచర్య ఈ రోజున సంఘంలో జరిగిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ పరిచర్యను సంఘంలో గుర్తించేదై ఉండాలి. సాతాను ఏం చేస్తున్నాడు? ఎస్తేరు గుర్తించేసింది. ఎస్తేరు గుర్తించేసి ఎవరి దగ్గర? రాజు దగ్గర మనవి చేస్తుంది విషయాన్ని. రాజుతో చెప్తుంది. రాజు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాడు. సంఘము ఎస్తేరు స్థానంలో ఉంది. ఇప్పుడు ఎస్తేరుకున్న అలవాటు ఏంటంటే విజ్ఞాపన ప్రార్థన. ఏంటి? విజ్ఞాపన ప్రార్థన. ఏ పరిస్థితి వచ్చినా ప్రభు దగ్గర ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. అది దుఃఖమైన పరిస్థితి, అది అనారోగ్యమైన ఏదైనా సరే మోకాళ్ళు వేసి ప్రభు దగ్గర విజ్ఞాపన చేసేదై ఉండాలి. కొన్నిసార్లు బలహీనత వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు లేవలేని పరిస్థితి వచ్చేది. కొన్నిసార్లు ఎంత బలంగా ఉండి జాయింట్లు వదిలేసి ఎంతో బలహీనమైన పరిస్థితి వచ్చేస్తూ ఉంటుంది. ఇది గుర్తించాలి. ఏంటి ప్రభు ఎలా జరుగుతుంది ఏంటి అనేసి గుర్తించి, ఇదేదో అపవాది, నేను కొంచెం ముందుకు వెళ్లకుండా ఏదో అపవాది ఏదో ప్లాన్ వేశాడు, నేను ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్లకుండా, విశ్వాసంలో ముందుకు వెళ్లకుండా, వాక్యంలో ముందుకు వెళ్లకుండా ఏదో వేశాడు. మొత్తం మీద దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు గుర్తించేసి మనవి చేస్తూ ఉంది. చదువుతారా మాటలు? 5-6 వచనం. రాజు అంటున్నాడు, ఈ కార్యం చేయుటకు తన మనస్సును దృఢపరచుకున్నవాడెవడు, వాడేడి అని రాణియకు ఎస్తేరును అడుగగా, ఎస్తేరు, మా విరోధి యొక్క ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే. ఇప్పుడు విరోధి అంటే ఇప్పుడు మనకి విరోధి ఎవరు? విశ్వాసికి విరోధి ఎవడు? అపవాది. అయితే ఇప్పుడు విరోధి ఎవడో అనే విషయము ఎస్తేరు గుర్తించింది. ఎవడు అని అడుగుతున్నప్పుడు ఏమో ప్రభు, మొత్తం మీద ఏమో రాజా, ఏదో ఎవడు చేశాడు ఈ పని అంటలేదు, ఖచ్చితంగా చెప్పేస్తుంది. స్తోత్రం. ఇప్పుడు సంఘం గుర్తుపెట్టేది ఉండాలి, ఇది సాతాను పనే. ఏమని మంది మౌనం ఉంటారు. ఏం చేయండి బాబు, అయిపోతున్నాను బాబు, మోకాలు మాట చేసుకుని ఇలా పెట్టేసి నీరసమైపోయి డల్ అయిపోయి. ఆవిడ చెప్పేస్తుంది, ఆవిడ తెలుసు, ఆవిడ గుర్తించేసింది. రాజు అడుగుతున్నాడు, ఎవరు వాడెవడు అంటే, అదిగో వీడే ఆమాని అని. అంటే ఇప్పుడు సంఘానికి పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య, సంఘంలో పరిశుద్ధాత్మ పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచయను గుర్తించేవారు కావాలి. యేసుప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన చేసిన పరిచర్య విషయంలో కూడా శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో సాతాను కొంచెం మభ్యపెట్టి, మాట బాగా గమనించాలి మీరు, సాతాను కొంచెం మభ్య పెడుతున్నప్పుడు వెంటనే యేసుప్రభు శిష్యుల కొరకు ప్రార్థన చేసేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 15 వచనాల మాటలు ఉంటాయి. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనం. యేసుప్రభు చేస్తున్న ప్రార్థన. ఈ ప్రార్థన ఎవరి కొరకు చేస్తున్నారు? శిష్యుల కొరకు చేస్తున్నారు. చేస్తూ, తండ్రి ఇదిగో వీరిని కాపాడు ప్రభువా, వీరిని లోకములో నుండి వారిని తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయ. 14వ వచనం చదువు. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వారికి నీ వాక్యం, ఎవరికి? యేసుని వెంబడించే వారికి, శిష్యులకి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వాళ్ళు కూడా లోక సంబంధులు కాదు కనుక లోకము ఇదిగో లోకం ఏం చేస్తుంది? ఎవ్వరు కూడా అదిగోండి, లోకం ఎవరు కూడా గౌరవించమని, లోకంలో నుండి వాళ్ళని తీసుకెళ్ళిపోమని ప్రార్థన చేయట్లేదు తండ్రి. కానీ ఇదిగో సాతాను నుండి, అపవాది నుండి, దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తాం. చాలా నాయన, దేవుని స్తోత్రం. చూడండి, యేసు ప్రభు ఈ భూమి మీద శరీరధారి ఉన్నప్పుడు శిష్యుల గురించి కూడా ప్రార్థన చేశాడు. శిష్యుడికి పరిశుద్ధాత్మ లేదు, ఇంకా పరిశుద్ధాత్మ భూమి మీదకి అప్పుడు దిగి రాలేదు.
అప్పుడు వీళ్ళు ఎలా ఉన్నారంటే యేసు ప్రభు చూసి కూడా వెళ్తూ ఉన్నారు. రోడ్లు పంచి పడుతున్నప్పుడు, చేపలు పంచి పడుతున్నప్పుడు వాళ్ళు మంచి ఆనందంగా ఉన్నారు. అద్భుతాలు చేస్తున్నప్పుడు ఆనందంగా ఉన్నారు. ఏదైనా కొంచెం శోధన వచ్చేటప్పుడు ఇక ఇలా ధ్యానపడిపోయాడు. చూడగల ఏం చెప్పండి, ఏలబడిపోయారు అన్నమాట. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ ఈ రోజున సంఘాల్లో లేక సంఘంలో ఉన్న కుటుంబాలలో, పిల్లల్లో, నీలో, నాలో, మనలో ఏం చేస్తున్నాడు? ఇది ఏ పని? ఎవరి పని? ఎవరి పని? మన జోబులో నాకు లేదు, సొక్కాయి జోబులో డబ్బులు పెట్టి రాత్రి డబ్బులు పెట్టి తెల్లడికి మిస్సు. మరి సొక్కాయి విసునోడికి వెళ్తుంది. ఇది ఎవరి పని అని? ఎవరి పని? ఇంట్లో ఇది ఎవరి పని? తెలుసా? దొంగలు ఎవరు వచ్చారు, జోబులు డబ్బులు అని నట్టుపోయారు అక్కడ. ఇంట్లో మొత్తం ఎవరో తీశారు. ఎవరో అంటే నువ్వే తీశావు, తెలిసిపోద్ది ఇంట్లో వాళ్ళకి. అట్లాగే సాతాను క్రియ కూడా కుటుంబాల్లో ఇది సాతాను పని. ఇది సాతాను పని. అందుకే మనందరం కలిసి ప్రార్థన చేద్దారని కూర్చోండి. మనందరం కలిసి ప్రార్థన చేసి సాతాను పని. దేవుని స్తోత్రం కలుగుతుంది. అమ్మగారి గురించి రెండు ఎప్పుడు కూడా నేను నా కుటుంబం గురించి కన్నీరు కాచి ప్రార్థన చేయలేదు. ఎప్పుడు కూడా నేను బయట గురించి ప్రార్థన చేసేవాడిని. లేదా 2 వారాల కొంచెం ఆవిడ గురించి ప్రార్థన చేసి ఏం చేద్దంటే ఆవిడ బాధను చూసి ఆవిడ నడలేకపోవడం, మంత్రి మీద నుంచి ఎలా చేసేపి ఆ కూతురు అనేది కొంచెం లేపమ్మా. ఇప్పుడే ఇలాగైపోతే రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఏంటి ప్రభు నాకు వండి పెట్టడం సంగతి అలా ఉంచు. మనకేదో తిట్టినప్పుడు వచ్చు కాబట్టి ఏదో అంటకూడదు కాదు. విషయం ఏదో గమనించాలి. దేవుని స్తోత్రం. నిజంగా ప్రభు తను ఏం చేయకపోయినా అలా ఉంటే చాలు. చేస్తుందిగా చేయనట్లేదు, అలా ఉంటే చాలు ప్రభు. అలా ఉంటే చాలు. దేవుని స్తోత్రం. ఏం చేస్తుంది అలా తన పని తాను చేసుకుంటే చాలు ప్రభు. ఎందుకు మనసులో అలాగే వచ్చి ఇక్కడే గురిపడి దగ్గర ప్రార్థన చేసి నిజంగా ప్రభు ప్రార్థన ఆలపించాడు. చూడండి, మనము కొంచెము గుర్తించటము అనేది అంశం. ఎస్తేరు ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు చదివితే ఈ మాటలు కొంచెం బాగుంటుంది. 6వ వచనం 5వ వచనం చదువుదామా? రోషు ఈ కార్యము చేయుటకు తన మనస్సును బలపరుచుకున్నవాడు ఎవడు? సాతానంట. మనస్సును తినరు ఒకరి మీద దృష్టి పెట్టేసి అది స్థిరపరిచేసుకుంటుందంట. ఆ వ్యక్తిని నాశనం చేసేదాకా నేను పట్టుబెడను దృఢపరిచేసుకుంటుందంట. అంటే అది తీర్మానం చేసేసుకుంటుందంట. ఆ కుటుంబం నేను నాశనం చేసేదాకా నేను తీర్మానం చేసేసుకుంటుందండి. పాపం రాజు అన్నాడు దృఢపరిచిన వాడు. ఎంత ఆశ్చర్యమైన మాట చదువుతుంటే. మరి సంఘానికి ఉందా ఆ దృఢత్వం? ఆ మనసు సంఘానికి ఉందా? ఆ మెలుకు సంఘానికి ఉందా? విశ్వాసులకు ఉందా ఆ మెలుకు? నీకుందా? ఆలోచించండి ఒకసారి. రాజు అంటున్నాడు, ఎవడు తన మనసు దృఢపరుచుకున్నవాడు ఎవడు? వాడేడి అని అడుగుగా. అది ఎవడో కాదు బాబోయ్. గుర్తు చేసిందా? ఏమోని రాజు గారు ఎవడ మరి ఈ పొల్ల ఎవడెట్టాడో తెలీదు. ఈ పొల్ల ఎవడెట్టాడో తెలీదు. పొలాలు ఎడతా ఉంటారు కదా, కుటుంబాలు బాగుంటే పొలాలు ఎడతారు కదా. పొలాలు ఎడితే పెట్టినోడు కూడా ఉండాలి కదా. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎవడు వాడు అంటున్నప్పుడు ఎస్తేరు చెప్పేసింది. అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే దేవుని స్తోత్రం గుర్తించేసింది. ఎందుకంటే ఈమె విజ్ఞాపన ప్రార్థన చేసింది. అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా విజ్ఞాపన ప్రార్థన చేసింది. అక్కడ ఇంకో మాట కూడా చెప్తున్నది, గమనించాలి మీరు. దేవుని స్తోత్రం కలుగుగాక.
ఎస్తేరు అమ్మబడి తిమి 4వ చదువునైనా సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను అమ్మబడిన వారు ఆగుతూ ఇక్కడ చూడండి. ఒక విషయాన్ని ఆమె బయలుపరుస్తుంది. అసలు సాతాను చెరలోనికి ఎందుకు వచ్చారో ఎలా వచ్చారో అమ్మబడి తిమి అని చెప్పబడుతుంది. ఏంటి అమ్మ బడితిమి? ఎవరికి అమ్మబడితిమి? ట్యూషన్ గోడకు తేబడితిమి, అమ్మబడితిమి, చెరకు తేబడితిమి. దేవుని స్తోత్రం. ఇప్పుడు సంహరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఇదంతా దుష్టుడు ప్లాన్ అయి ఉంది. అమ్మబడితిమి అనే మాట ఉపయోగిస్తుంది. దేవుని స్తోత్రం. సామెతల గ్రంథంలో 23 చదవండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలో సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకో అని సొలొమోను చెప్తున్నాడు. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకోను. సత్యమును అమ్మేటువంటి, ఇలా చూడండి, సత్యమును అమ్మేటువంటి అపోస్తుల బోధ ద్వారా సువార్త నీకు తెలియజేసి రక్షణలోనికి నడిపించి తీసుకువచ్చి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి, ఉపదేశంలోనికి ఇక్కడ నడిపించినప్పుడు అక్కడ యేసు ప్రభు చెప్పినట్టు ఇలా చూడండి, ప్రభువా తండ్రి నీ వాక్యం నేను వాళ్ళకి ఇచ్చాను. సంఘంలో ఏమివ్వబడింది? ఉపదేశం ఇవ్వబడింది. ఆ ఉపదేశం చేత నింపబడ్డావు, పొందుకున్నావు, దాన్ని భద్రం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాతాను ఏమంటారు తెలుసా? ఇదిగో ఎలా చూడు, ఉపదేశం పట్టుకుంటావేంటి, వాక్యం పట్టుకుంటావేంటి, అది నాకు ఇచ్చేసే, నీకు ఇంకోటి ఇచ్చేస్తాను, నీకు లోకాన్ని ఇచ్చేస్తాను, నాకు ఇది ఇచ్చేసే. అమ్మేటువంటి ఏంటో ఉన్నారు మీరు. యేసు ప్రభు యూదా గోత్ర ఉత్సవం అయినప్పుడు మరి సంఘ బిడ్డలందరూ కూడా చిన్న సింహాలే. ఏంటి చిన్న సింహాలు. యేసు ప్రభు బిడ్డలు ఆయన తండ్రి అంటుంటే ఆయన పిల్లలు చిన్న సింహాలు, మన బుల్లి సింహం. ఇప్పుడు యేసు ప్రభు యూదా గోత్ర సింహము. ఆయన కూడా ప్రార్థన చేయటం అలవాటు. ఇప్పుడు ప్రార్థన ఎప్పుడు చేసేవాడు? అయినా ఏ టైం చేసేవాడు? ఎక్కడ ఎంత వచ్చింది? అదే ఆయన ఉదయం 11 గంటలకు లేచి, మధ్యాహ్నం 1 గంటలకు లేచి, 3 గంటలకు లేచి, 4 గంటలకు దానం చేసి, 5 గంటలకు అన్నం తిని ప్రార్థన చేసి వాళ్ళ యొక్క అలవాటు ఏంటి, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ మనసుకి అలవాటు అయిన వాళ్ళ మనసుకి, వాళ్ళ ఆత్మకి అభ్యాసం ఏం నేర్పించారు. మీ పిల్లలకి మోకాలు వేసి ప్రార్థన చేయటం నువ్వు నేర్పితే వాళ్ళు కూడా అలా మోకాళ్ళ మీద వేస్తారు. నువ్వు ఎలా చేస్తున్నాయి అలాగే చేస్తే అలాగే జరుగుతుంది. దుష్టుని క్రియలు కార్యముల నుండి మనము తప్పించబడతాం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తప్పించబడతాం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక మాట చదివి నేను కొంచెం ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏంటి? ఈ లోకమునకు యేసు ప్రభు చెప్తున్న మాట బాగా గమనించాలి. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి అంటే చూడండి, సాతాను చాలా పేర్లు ఉన్నాయి. అపవాది అని, విరోధి అని, ఈ లోక అధికారి అని. ఈ లోకం అంతా కూడా ఆయన అధికారంలో ఉంది. సాతానుకు అధికారంలో ఉంది. నాకు నమస్కారం చేయ, నాకు దండం పెట్టు, నాకు పూజ చేయి, నీకు అన్నీ ఇస్తాను. పరలోకం మాత్రం అతని చేతిలో లేదు. పరలోకము దేవుడి చేతిలో. అయితే ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల, అలాగా నేను భూమి మీద నుండి, బాగా ఈ మాట బాగా నేను అబ్జర్వ్ చేయ, ఈ మాట నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ, ఇలా చూడండి,
యేసు ప్రభు భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల ఆయన మరణం గురించి చెప్తూ, అయితే ఇప్పుడు ఆయన ఈ లోకం నుండి ఆయన పైకి ఎత్తబడితేనే పరిశుద్ధాత్మ భూమి మీదకి వస్తారు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ కలుపుకొని యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఇది, బాగా గమనించాలి ఈ మాట. పరిశుద్ధాత్మ కలుపుకొని ఆయన ఏమన్నాడు తెలుసా? నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల, బాగా గమనించాలి ఈ మాట. ఇలా చూడండి, అందరినీ నా యొద్దకు అందరినీ నా యొద్దకు ఆకర్షి. ఇప్పుడు ఇలా చూడండి, పరిశుద్ధాత్మ ఈ జనాల్లో ఎవరినైతే ఆకర్షించుకున్నారో వాళ్ళ మాత్రము వాళ్ళ విధానం, వాళ్ళ పరిస్థితిని కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ రోజున సంఘాన్ని ఆకర్షించేవాడు, ఉపదేశాన్ని ఆకర్షించాలి అంటే, ఉపదేశంలో నిలబడాలి ఒక వ్యక్తి, పొందుకున్న ఉపదేశం మీద నిలబడాలి అంటే పరిశుద్ధాత్మ సంఘంలో పరిచర్యని గుర్తించేవారు మాత్రమే, ఆయన మాత్రం ఆకర్షించుకుంటారు. ఆకర్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి గుర్తిస్తారు ఈ విషయాన్ని. ఇది యేసు ప్రభు స్వయానా చెప్తున్న మాట. ఆయన మరణము తర్వాత ఆయన అహరోను అవుతాడంటే ఎలా చూడండి, యేసు ప్రభు ఒక మాట, నేను దీంట్లో ఒక మాట చెప్తాను, కొంచెం టైం పడుతుంది. యేసు ప్రభు మరణానికి ముందున్న పరిచర్య, యేసు ప్రభు శిలువ మరణం తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అప్పుడు కూడా పరిచర్య జరిగింది, అప్పుడు కూడా పరిచర్య చేశారు. యోహాన్ అంటాడు, ఒకవేళ అవన్నీ రాయాలంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవంట. ఆయన రాసిన అద్భుతాల గురించి రాస్తే సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఇంక్ అయిపోతే అది రాయడానికి సముద్రంలో ఇంకు సరిపోదట. ఏం తాటం, ఏం ఆలోచన చూడండి, పరిశుద్ధాత్మ ఆలోచన. సముద్రంలో నీరంతా ఇంక్ అయిపోతే పెమలో పోసి రాసేస్తుంటే ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ కూడా విశాలాంధ్ర, ఇంకేముంది విజయ స్టోరు, ఆ స్టోరు, ఈ స్టోరు, అన్ని బుక్కులు తెచ్చేసి, ప్రపంచంలోని అన్ని బుక్కులన్నీ తెచ్చేసి పెట్టేసి రాసేస్తే ఈ భూమి మీద అంతా పరిచేసిన కూడా ఆయన చేసిన అద్భుతాలు సరిపోవట. ఇంకంతా సముద్రంలో వాటర్ అంతా ఇంకు చేసేసి వేస్తే ఆ ఇంకంతా నీరంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఉంటుందండి అద్భుతం. ఈ 40 రోజులు అదంతా కూడా రికార్డ్ చేయబడలేదు. అంటే 40 రోజులు ఆయన భూమి మీద శిష్యులకి కొన్ని సందర్భాలు ప్రత్యక్షమయ్యాడు. 40 రోజుల తర్వాత సుమారు 500 మంది చూస్తుండగా ఆయన అయితే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య సంఘంలో గుర్తించటము, అదే విషయాన్ని యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ 31వ వచనంలో యేసు ప్రభు చెప్తున్నారు. మనసు సరిగ్గా ఉంటే ఈ మాటలు అర్థమవుతాయి, వెళ్తాయి. ఆత్మ ఎంత సంతోషిస్తుంది మాట్లాడుతున్నప్పుడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, ఈ విషయాల్లో తెలియజేస్తున్నాడు. ఉసూరుమంట కూర్చోవడంగా, నువ్వు నిజంగా నా స్థితిగా తిరిగావు, నా పరిస్థితి ఎరిగావు, నా వ్యక్తిగత విషయం ఎరిగావు, నా స్వభావాన్ని ఎరిగావు, నా ఉద్దేశాన్ని ఎరిగావు, నా కుటుంబ పరిస్థితి ఎరిగావు, నా పిల్లల పరిస్థితి ఎరిగావు. మాట్లాడుతున్నావు నాయన, నా కుటుంబంలో పరిశుద్ధాత్మ దేవుడా పనిచేస్తున్నావు, నా జీవితంలో పనిచేస్తున్నావు, నా బ్రతుకులో పనిచేస్తున్నావు, నా ఆలోచనలో పనిచేస్తున్నావు, నేను గుర్తిస్తున్నాను, అన్నిటిని లోబడుతున్నాను. నేను సర్వ ప్రతి పరిస్థితుల్లో నుండి నన్ను తప్పించేవాడు నీవు. వ్యాధుల నుండి, రోగం నుండి, పరిస్థితుల నుండి, ఇబ్బందుల నుండి, శోధన నుండి, అన్ని విషయాల నుండి తప్పించేవాడు నీవు. నేను విజ్ఞాపన చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయాన్ని తప్పించేవాడు. నాకు ఒక భరోసా ఉంది, నాకు ఒక దృఢ నిశ్చయత ఉంది. నన్ను కాపాడేవాడు, నన్ను పోషించేవాడు అని. నేను స్తోత్రం, హల్లెలూయా. నాకు ధైర్యం ఉంది. కారణం ఏంటి? యేసు ప్రభు ఆయన సిలువ వేసేసారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు అనడానికి లేదు. ఇప్పుడు ఆయన ఆత్మ సంబంధంగా మన మధ్యలో వాక్య రూపంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దీన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత ధైర్యంగా ఉండాలి.
ఎంత ధైర్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో యాసరిపోతున్నప్పుడు ప్రభు నేను బలహీన పడిపోతున్నాను, నన్ను మీరు బలపరచండి, నన్ను బలపరచండి ఆయన, నన్ను లేవనెత్తండి ప్రభా, నన్ను బలపరచండి అని ప్రభు సన్నిధిలో మనం పూజాడి అడిగినప్పుడు దేవుని స్తోత్రం. యేసు ప్రభు స్వయాన యేసుని వెంబడించిన 12 మంది అపోస్తులు శిష్యుల కొరకు ఆయన ప్రార్థన చేస్తారు. తండ్రి, వాక్యం నీవు ఇచ్చావు, ఆ వాక్యం నేను వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళ వాక్యం తీసుకున్నారు, అయినా కూడా వాళ్ళకి శోధన ఉంది. అయితే ఏంటంటే లోకంలో నుండి అది తీసుకెళ్ళిపోమని కాదు, చంపేమని కాదు, ప్రాణం తీసే ప్రభా, ఆత్మ తీసుకెళ్ళిపో ప్రభా, ఇటువంటి ప్రార్థన చేయట్లేదు. అయితే ఏంటంటే లోకంలో వాళ్ళు ఉంటారు, ఉంచి ఈ పరిస్థితి నుండి వాళ్ళని కాపాడు. యోహాను 17:15 యేసు ప్రభు చేసిన ప్రార్థన రికార్డ్ అయింది 17వ అధ్యాయంలో. గమనించవలసిన విషయాన్ని ప్రియ సహోదరులారా, దేవుని స్తోత్రం, ఈ విషయాలన్నీ గమనించాలి. వాక్యాన్ని మనము పట్టుకుని అది ఎత్తుపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. అదే కాలము ఈ మాటల గురించి చదువుతున్నప్పుడు నా మనసు కొంచెం ఊరటగలిగింది, కొంచెం ధైర్యం వచ్చింది. ఎవరు ఏదైనా పరిస్థితులు ఈ రోజున దేవుని స్తోత్రం కలుగాక ప్రభు మన పక్షంలో ఉన్నారు, మనం ప్రభుత్వం ఉండాలి. ఈ సమయంలో మన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఏ విషయంలో కూడా మనసు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ మనం ప్రభు మీద మన మనస్సును, మన ఆత్మను ప్రభు వైపు తిప్పుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రార్థన.